హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇవాళ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఫ్రైడే. ఇవాళ ఫ్రైడే ఏంట్రా అంటే మనం ఇవాళ గుడికి వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గరే ఉంటుంది అమ్మవారి గుడి, చాలా బాగుంటుంది. అష్టపూజ గుడి అంటారు. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి, మనకు అనుకున్న కోరికలు తీరుతాయి. సో మేము ఎవ్రీ ఫ్రైడే కానీ డైలీ ఎట్లా టైం వీలు చూసుకొని నేను గుడికి వెళ్తూ ఉంటానండి. సో ఇవాళ అయితే నేను రెడీ అయిపోయానండి, గుడికి వెళ్దాము ఇవాళ ఫ్రైడే అని. సో మన అమ్మవారి గుడిలో ఎలా ఉంది, ఏంటి, ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తానండి. పదండి మనం గుడికి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఒక 10 మినిట్సే అండి, 5 మినిట్సే, 10 మినిట్స్ కూడా కాదు. చాలా కొన్ని తెచ్చావా? పెట్టాను, నువ్వు కూడా పెట్టాను, పెట్టు ఫోల్డ్ ఎత్తి. ఇవ్వండి, మా శివుడికి మేము పెట్టాము ఫుడ్. చాలా పవర్ఫుల్ అండి. మనం ఏం కోరుకొని చేసామంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందండి. నేనైతే రోజు ఆల్మోస్ట్ వస్తూ ఉంటాను. ఈ మధ్యలో హాలిడేస్ అని రావట్లే, కానీ చాలా పవర్ఫుల్ అండి ఈ శివుడు అయితే. మనం అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ గుడికి. కింద ఉంటారండి శివుడు, రావి చెట్టు కింద ఉంటారు శివుడు సుబ్రహ్మణ్య స్వామి. పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఏం కోరుకున్నా కోరుతారు. ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారండి. ఇదిగోండి, దారాలు పెట్టి కళ్యాణం కూడా చేస్తారు ఇక్కడ. వాళ్ళు పెడతాను కదండి, దీపాలు పెడుతూ ఉంటారు కదా, నిమ్మకాయ దీపము అవన్నీ పెడుతూ ఉంటారు కదా, అవన్నీ ఇక్కడ పెడతారండి. మనం ఇక్కడ అండి ఇవాళ శుక్రవారం కదా అని చెప్పి నెయ్యి దీపం వెలిగిస్తున్నాము అమ్మవారి దగ్గర. అనుకోకుండా వెలిగిస్తున్నామండి ఇవి. దీపాలు వెలిగించాము. ఇక్కడ శుక్ర మంగళవారాలు నేతి దీపాలు పెడతారండి. ఎవరు ఇదిగోండి, ఇక్కడ గోసేవ చేస్తున్నామండి. ఆవు ఉంటుంది కానీ ఇవాళ అమ్మవారిని చూడకూడదు అని చెప్పేసారు, అదే వీడియో తీయకూడదు అని చెప్పారండి, అందుకోసం తీయలేదు. సో ఆవుకి గోమాత అమ్మ బయటకు వచ్చేస్తుంది. అమ్మ ఆగు స్వామి, పెడతా. గోమాత పెట్టండి అలా. అదిగోండి, మా పిల్లలు కూడా పెట్టేస్తున్నారు. అలానే పెట్టేసేయండి, ఏం కాదు, తొక్కుతోనే అట్లా పెట్టేసేయండి. మేము ఇవాళ లేట్ అయింది అనుకుంటాను. గోసేవ అంతా క్లోజ్ చేశారండి. అదిగోండి, గోసేవ చేస్తారు. మా బయట ఆవుల దగ్గర పెట్టచ్చులే. అందరూ శుక్రవారం అమ్మవారిని దర్శనం చేసుకోండి. చిన్ని ఆవు దూడండి. ఇవ్వండి, గుడి అంతా ఇలా ఉంటుంది. వీడియో నాట్ అలౌడ్ అంట, మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసింది. సో అవుట్పుట్ ఇదంతా తీస్తున్నాను.
ఇక్కడ కళ్యాణం పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి ఈ గుళ్ళో. ఫంక్షన్స్ చిన్న చిన్న ఒడుగులు చేస్తారు. ఇక్కడ కట్టేస్తారు ఆవులు. అక్కడ ప్రసాదం తీసుకొని చేకడుక్కున్నాం రండి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటుందండి. అయిపోయిందండి. అక్కడ కట్ చేస్తే గుడి నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి మా అమ్మాయి వాళ్ళ ఏలక్కాయలు దండ వేస్తామని అనుకుందంట అమ్మవారికి. సో ఇదిగోండి నేను ఏలక్కాయ దండ దానికి గుచ్చి ఇచ్చాను. ఇదంటే కొంచెం కష్టం కదా, ఇది కూడా మనకు కష్టమే గుచ్చటము. మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెము ఏలక్కాయలు తెచ్చుకొని కొంచెం రోజ్ వాటర్తో నానేస్తే ఆ గట్టితనం తగ్గిపోయి సూది దారంతో మనం గుచ్చచ్చండి. సో ఇదిగోండి మా అమ్మాయికి నేను ఏలక్కాయ దండ గుచ్చిస్తే మా అమ్మాయి వేస్తాను అనుకుందంట. సో ఏంటంటే వాళ్ళ అక్కయ్య చేసిందండి. సరే మా అమ్మాయి కూడా చేస్తాను అనింది. సరే చేసి ఇచ్చానండి. అమ్మవారి గుడి అయితే చాలా బాగుందండి. కానీ మమ్మల్ని వీడియోకి నాట్ అలౌడ్ అనేటప్పటికీ కొంచెమే తీసాను. సో అక్కడ గుడి అయిపోయిందండి. ఇంటికి వచ్చి మేము పూజ స్టార్ట్ చేసుకున్నామండి. సో అమ్మవారికి ఇదిగోండి ఏలక్కాయ దండ వేస్తున్నాము. ఇదిగోండి మా అమ్మవారు ఇవాళ ఇట్లా రెడీ అయ్యారండి. ఇవాళ ఫ్రైడే అమ్మవారి పూజ. ఏలక్కాయల దండ వేసిందండి అమ్మవారికి. సో ఈ విధంగా మా పూజ అయిపోయిందండి. ఈరోజు ఫ్రైడే పూజ. మా అమ్మాయి హ్యాపీ. ఫస్ట్ మా అమ్మాయి నిన్నటి నుంచి అడుగుతోంది నేనే పూజ చేసుకుంటానమ్మా అని. సో ఇవాళ అది దాన్ని పూజ చేసుకుంది. సో ఈ ఫ్రైడే పూజ అయితే అయిపోయిందండి. సో అదే అండి ఈ వీడియో. ఇవాళ ఈరోజు వీడియో ఇదే అండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఖచ్చితంగా మీరు కూడా మల్కాజ్గిరిలో ఉన్నారంటే ఖచ్చితంగా గుడిని చూడండి, చాలా బాగుంటుంది అమ్మవారి గుడి. సో ఈ ఫ్రైడే పూజ ఇట్లా జరిగిందండి. బాయ్ అండి, టేక్ కేర్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.